ఖాతాదారుల నమ్మకాన్ని, విశ్వసనీయతను సొంతం చేసుకున్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏలూరు బ్రాంచ్ 114వ ఏట అడుగుపెట్టడం ఎంతో శుభ పరిణామమని బ్యాంక్ మేనేజర్ జె మహిదర్ రెడ్డి అన్నారు. సెంట్రల్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా శనివారం బ్యాంకు పరిధిలో ఉద్యోగులంతా ఏకమై వ్యవస్థాపకుల చిత్రపటానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. 1911వ సంవత్సరంలో మహారాష్ట్ర ముంబైలో దివంగత సర్ స్వరాజీ బి పోచ్ ఖానావాలా ప్రారంభించిన ఈ బ్యాంకు దేశవ్యాప్తంగా 45,000 పైచిలుక బ్రాంచీలు కలిగి ఉన్నదని ఆయన పేర్కొన్నారు. సంపూర్ణ స్వదేశీ బ్యాంకుగా ఎంతో గుర్తింపు పొందిన తమ బ్యాంకు ఖాతాదారుల నమ్మకాన్ని సొంతం చేస్తుందని మేనేజర్ అన్నారు. ఏలూరులో 1943లో స్వాతంత్ర్యం సిద్ధించక మునుపు ప్రారంభించిన ఈ శాఖ దినదిన పర్వతమానంగా అభివృద్ధి చెంది ఏడాదికి 300 కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తుందని, అలాగే క్రెడిట్ కార్డు రూపకల్పన కూడా సెంట్రల్ బ్యాంక్ ద్వారా జరగడం, మొట్టమొదటిసారిగా క్రెడిట్ కార్డు అందించిన ఘనత కూడా మా సెంట్రల్ బ్యాంకే దక్కుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ స్కీముల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఇచ్చే రాయితీ రుణాలు తమ శాఖ ద్వారా ఎంతో మందికి అందించి ఆర్థికపరమైన ఎన్నో ప్రయోజనాలు చేకూర్చామని అన్నారు. అలాగే వివిధ రంగాల వ్యాపారస్తులకు, గృహ నిర్మాణదారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్కువ వడ్డీకి రుణాలు అందించి ఎంతో మంది ఖాతాదారుల మన్ననలను పొందామని అన్నారు. భవిష్యత్తులో తమ బ్రాంచ్ ద్వారా వ్యాపారాన్ని మరింత విస్తరింపజేస్తామని ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ అచ్యుతరాం, అకౌంటెంట్, క్యాషియర్, మిగిలిన సిబ్బంది, ఖాతాదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.